యూనియన్ బడ్జెట్ 2026 తెలుగు రాష్ట్రాలకు ఏమిచ్చింది కేంద్రం? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన యూనియన్ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో పన్ను విధానం నుంచి మౌలిక సదుపాయాల వరకు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపే కీలక అంశాలేంటి ఇప్పుడు చూద్దాం. పన్ను స్లాబులలో మార్పుల్లేవు. బడ్జెట్ 2026లో పాత కొత్త ఆదాయపు విధానాల కింద పన్ను స్లాబ్లలో ఎలాంటి మార్పులు చేయలేదు అని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. కానీ టీసీఎస్, టీడీఎస్ నిబంధనల్లో కీలక సడలింపులు తీసుకొచ్చారు. టీసీఎస్ రేట్లు తగ్గింపు ప్రయాణికులకు ఊరట. విదేశీ పర్యటన ప్యాకేజీలపై టీసీఎస్ని 2% తగ్గించారు. విద్య, వైద్య అవసరాల కోసం ఎల్ఆర్ఎస్ కింద చెల్లించే టీసీఎస్ కూడా 5% నుంచి 2% తగ్గనుంది. ఇది విదేశీ చదువు, చికిత్స కోసం నిధులు పంపే కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తుంది. ఐటీఆర్ గడువులు మరింత వెసులుబాటు. ఐటీఆర్-1, ఐటీఆర్-2 దాఖలు గడువు జూలై 31గానే కొనసాగుతుంది. తప్పిదాలను సరిచేసుకునేందుకు డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు అదనపు విండో ఇస్తున్నారు. ఆడిట్ అవసరం లేని వ్యాపార కేసులకు ఆగస్టు 31 వరకు గడువిచ్చారు. ఇవి చిన్న పన్ను చెల్లింపుదారులపై ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా ఉన్నాయి. ఫిస్కల్ డెఫిసిట్ 4.3% లక్ష్యం. FY27 నాటికి ఆర్థిక లోటును జీడీపీలో 4.3%కి పరిమితం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రుణ జీడీపీ నిష్పత్తిని 55.6%గా నిర్ణయించారు. FY27లో ప్రభుత్వం రూ. 11.7 లక్షల కోట్ల రుణం తీసుకోనుంది. ఇది బాండ్ మార్కెట్లకు స్పష్టత ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్రాలకు 41% పన్ను వాటాను కొనసాగిస్తున్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రాష్ట్రాలకు 41% పన్ను వాటాను కొనసాగిస్తున్నారు. FY27 కోసం రాష్ట్రాలకు మొత్తం రూ. 1.4 లక్షల కోట్లు కేటాయించారు. అమరావతి అభివృద్ధికి ప్రత్యేక నిధులు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి సుమారు రూ. 1,128 కోట్ల కేటాయింపులు జరిగాయి. ఐబీఆర్డీ నిధుల ద్వారా రూ. 432 కోట్లు, పట్టణ తాగునీరు, మురుగు రూ. 800 కోట్లు, గ్రామీణ రహదారులు రూ. 500 కోట్లు, రహదారులు, వంతెనలు రూ. 350 కోట్లు. హైస్పీడ్ రైల్ కారిడార్లు. హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ పూణే హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించారు. మౌలిక సదుపాయాల కోసం మొత్తం కేటాయింపులు రూ. 12.2 లక్షల కోట్లు, గత ఏడాదితో పోలిస్తే 9% ఎక్కువ. క్యాన్సర్ మందులపై సుంకం మినహాయింపు. 17 రకాల క్యాన్సర్ మందులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయించారు. అరుగరిన వ్యాధుల మందుల దిగుమతిపైన సడలింపులిచ్చారు. 40,000 కోట్లు సెమీకండక్టర్ మిషన్. సెమీకండక్టర్ మిషన్ 2.0 కోసం రూ. 40,000 కోట్లు కేటాయించారు. ఇది ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ను గ్లోబల్ హబ్గా మార్చే లక్ష్యంతో ఉంది. డేటా సెంటర్లకు 2047 వరకు పన్ను మినహాయింపు. భారతదేశంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేసే విదేశీ క్లౌడ్ కంపెనీలకు 2047 వరకు పన్ను సెలవు ప్రకటించారు. ఇది విశాఖపట్నం లాంటి నగరాలను భవిష్యత్ ఐటీ హబ్గా మార్చే అవకాశాన్ని కల్పిస్తుంది. స్థిరత్వం, సరళీకరణం బడ్జెట్ 2026. పన్ను స్లాబ్లు మార్చకుండా కంప్లయన్స్ సులభతరం చేయడం, రాష్ట్రాలకు మద్దతు, మౌలిక సదుపాయాల విస్తరణ ఇవన్నీ కలిపి బడ్జెట్ 2026ను స్థిరత్వం, స్పష్టత, ఆర్థిక వివేకం దిశగా అడుగువేసిన బడ్జెట్గా ప్రభుత్వం పేర్కొంటోంది.